4th రోజు ఒక దళిత మహిళ మా దగ్గర గతంలో కానిస్టేబుల్గా పనిచేసిన ఒక వ్యక్తి ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడు అనే దరఖాస్తు మీద అట్రాసిటీస్ సెక్షన్స్లో మరియు అత్యాచార సంబంధించిన సెక్షన్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో వెంటనే తెల్లవారి ఆ సదరు కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. గతంలో ఆయన మీద ఏం కేసులు లేవు. అంటే కొన్ని అతని ప్రవర్తనకు సంబంధించి కొన్ని అలిగేషన్లు వచ్చినప్పుడు మా బాధ్యతగా మేము వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో భాగంగా అతన్ని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయడం జరిగింది. మా దృష్టికి అయితే రాలేదు. అంటే వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు బెదిరించారు, దాడి చేశారన్న ఆరోపణ. అవన్నీ కూడా విచారిస్తున్నాం. ఆమె పెట్టడం జరిగింది, కాకపోతే వాటికి సంబంధించి ఎటువంటి సాక్ష్యం కూడా లేదు అని చెప్తున్నది. ఆమె దగ్గర సెల్ ఫోన్లో కూడా ఉంటే సెల్ ఫోన్ పగలగొట్టిందని చెప్తున్నది. నిజంగా మరి అది జరిగిందా జరగలేదా అనేది దర్యాప్తు స్థాయిలో ఉంది. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి మీద సేమ్ అత్యాచారం చేసి మోసం చేసిందని కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా క్రైమ్ నెంబర్ 162/22 పోలీస్ స్టేషన్లోనే నమోదై ఉన్నది. అతడు డిపార్ట్మెంట్కి సంబంధించి కాదు, డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఎవరినో చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి, కానీ అవేమీ మా దృష్టి దాకా రాలేదు. అవన్నీ కూడా మేము విచారిస్తున్నాము. ప్రాథమికంగానైతే ఆమె ఇచ్చిన దర్యాప్తు ప్రకారం, ఆమె ఇచ్చిన దరఖాస్తు ప్రకారం కానిస్టేబుల్ను రిమాండ్ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా దర్యాప్తు చేస్తున్నాం.